సమ్మర్లో మన బర్డ్స్ స్నానం చేయడానికి చాలా ఎక్కువగా ఇష్టపడతాయండి. వాటి వల్ల ఈ హీట్ని కంట్రోల్ చేసుకోగలుగుతాయి. అంతేకాకుండా వాటికి కొన్ని ఇబ్బందులు రాకుండా అయితే ఖచ్చితంగా కాపాడుకోవచ్చు. అప్పుడప్పుడు మన బర్డ్స్కి ఇలా వాటర్తో స్ప్రే చేయడం కానీ లేదా చిన్న బౌల్లో వాటర్ పెట్టడం కానీ చేయడం వల్ల వాటికి కొన్ని డిసీజెస్ రాకుండా కాపాడుకోవచ్చు. అలా అప్పుడప్పుడు చేయించడం వల్ల అయితే ఈ ఫెదర్ ప్లక్టింగ్ ప్రాబ్లమ్స్ కానీ ఈ ఇచ్చింగ్ ప్రాబ్లమ్స్ కానీ ఉండవు. అప్పుడప్పుడైతే ఈ బర్డ్స్కి ఫెదర్ నుంచి తెల్లటి పొడిలా వస్తూ ఉంటుంది. వాటి నుంచి కూడా కాపాడుకోవచ్చు ఇలా స్నానం చేయించడం వల్ల. ఈ బర్డ్స్ కూడా ఇలా స్నానం చేయడం చాలా ఇష్టపడతాయండి. ఈ వీడియోలో చూసారు కదా, ఈ బర్డ్ చూడండి ఎంత ఎంజాయ్ చేస్తుందో. రెగ్యులర్గా మనం బర్డ్స్కి ఇచ్చే ఫుడ్ వాటర్ ఎంత ఇంపార్టెంటో వీక్లీ వన్స్ ఏదైనా చిన్న బౌల్లో వాటర్ పెట్టడం కానీ లేదా ఇలా చిన్న స్ప్రేతో ఇలా వాటర్ని స్ప్రే చేయడం కానీ చేస్తే వాటి వల్ల వాటికి చాలా ఉపయోగాలు ఉన్నాయి. ముఖ్యంగా సమ్మర్లో ఉండే ఈ హీట్ టెంపరేచర్ వల్ల ఈ బర్డ్స్ కూడా కొంచెం డల్ అవుతూ ఉంటాయి. ఇలా స్ప్రే చేయడం వల్ల కొంచెం యాక్టివ్గా కూడా ఉంటాయి. ఇదండి ఈరోజు మన వీడియోలో టాపిక్. మీకు నచ్చితే ఒక లైక్ చేయండి. ఇలాంటి మంచి మంచి బర్డ్ ఇన్ఫర్మేషన్స్ కోసం అయితే మన ఛానల్ ఫాలో చేయండి. కొత్తగా మన ఛానల్ చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. టేక్ కేర్, బై బాయ్.